సో మనం ప్రీవియస్ క్లాస్లో ప్రాపర్ మీటింగ్ రిక్విజిట్స్ ఆఫ్ వ్యాలిడ్ మీటింగ్ గురించి తెలుసుకుంటూ అందులో ఫస్ట్ ప్రాపర్లీ కాల్డ్ అని చెప్పుకున్నాం. ప్రాపర్లీ కాల్డ్లో ప్రాపర్ అథారిటీ ఎవరు కాల్ చేయాలి మీటింగ్కి అనేది ప్రాపర్ అథారిటీ గురించి చూసాం. అలాగే ప్రాపర్ నోటీస్ గురించి చూసాం. లెంత్ ఆఫ్ నోటీస్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ నోటీస్లో ఏదైతే ఎజెండా ఇచ్చామో లేదా నోటీస్లో ఏవైతే ప్రపోజ్డ్ రెజల్యూషన్స్ చెప్పామో ఆ రెజల్యూషన్స్ గురించి మాత్రమే మీటింగ్ లో డిస్కషన్ జరుగుతుంది. దానికి సంబంధించిన రెజల్యూషన్స్ మాత్రమే పాస్ అవ్వడం, పాస్ అవ్వకపోవడం. అంటే ఓటింగ్ జరగడం కానీ ఓటింగ్ కానీ లేదా దాని మీద డిస్కషన్ కానీ వేటి మీద జరుగుతుంది అంటే దట్ వాట్ ఎవర్ ద ఎజెండా దట్ వాజ్ లిస్టెడ్ ఇన్ నోటీస్ లో ఏదైతే బిజినెస్ ని చేర్చామో ఆర్డినరీ బిజినెస్, స్పెషల్ బిజినెస్ గురించి చెప్పుకుంటూ చెప్పాం కదా. సో ఆ నోటీస్ లో ఏదైతే బిజినెస్ ఏదైతే లిస్ట్ చేసామో ఆ లిస్టెడ్ బిజినెస్ గురించి మాత్రమే మాట్లాడాలి తప్ప ఇంకా దేని గురించి డిస్కషన్ రాదు. అప్పటికప్పుడు మెంబర్ ఏదో ఒక డెసిషన్ తీసుకొని దీని మీద నాకు ఓటింగ్ పెట్టండి అంటే అది వ్యాలిడ్ ఓటింగ్ అవ్వదు, రైట్? సో అంటే డైరెక్టర్స్ అయినా సరే, మేనేజ్మెంట్ అయినా సరే, మెంబర్స్ అయినా సరే, రైట్, మనకి డిబేట్ కానీ ఓటింగ్ కానీ పాసింగ్ ఆఫ్ రెజల్యూషన్ కానీ దేంతో రెస్ట్రిక్ట్ అవుతుందన్న వాట్ ఎవర్ ద బిజినెస్ దట్ వాజ్ లిస్టెడ్ ఇన్ ద నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ అంతటితోనే కన్ఫైన్డ్. సార్ మరి యాజ్ ఎ మెంబర్ నేను ఒక పర్టికులర్ ఇష్యూ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను, నేను ఒక పర్టికులర్ ఇష్యూని రైజ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఒక పర్టికులర్ ఇష్యూ మీద నేను ఓటింగ్ పెట్టాలనుకుంటున్నాను. మరి దానికి సంబంధించిన మ్యాటర్ కనుక నోటీస్లో లేకపోయినట్లయితే మరి నాకు అవకాశం రాదు కదా. జనరల్ మీటింగ్లో నాకు దాని మీద మాట్లాడడానికి కానివ్వండి, డిస్కషన్ కానివ్వండి, ఓటింగ్ కానివ్వండి, నాకు ఛాన్స్ రాదు కదా, రైట్? సో అన్నప్పుడు దానికి కంపెనీస్ యాక్ట్ మనకి ఇచ్చినటువంటి రైట్ ప్రొవిజన్స్ ఉన్నాయి, మెంబర్స్కి ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, రైట్? అంటే నోటీస్లో, సో ప్రాపర్ నోటీస్లో కంటెంట్ అని చదువుకున్నాం. ఆ కంటెంట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఆ ఎజెండా దాంట్లో పెట్టేసి పంపిస్తున్నారు, రైట్? సో వాట్ ఇఫ్ ఏ మెంబర్, రైట్, వాంట్స్ టు ఇంక్లూడ్ ఎనీ బిజినెస్, రైట్? మెంబర్ తను అనుకున్న బిజినెస్ ని నోటీస్ లో లిస్ట్ చేయడం ఎలాగా? నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ లో తను ఏదైతే దేని మీద అయితే మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని లిస్ట్ చేయడం ఎలాగా, రైట్, అనేది ఇక్కడ మనం చూస్తాం. మనం సో ఇక్కడ మనకి ఆల్రెడీ నోటీస్ ఎలా ఇవ్వాలో మనం ఆల్రెడీ తెలుసు. డేట్ ఆఫ్ పోస్టింగ్, డేట్ ఆఫ్ డేస్ ఆఫ్ ట్రాన్సిట్ 2 days, దానికి డేట్ ఆఫ్ మీటింగ్కి, ఈ రెండింటి మధ్య మనకి 21 క్లియర్ డేస్ కావాలి అని చెప్పుకుంటున్నాం, రైట్? సో మొత్తం మీద 25 days అవుతుంది, ఆర్ 21 క్లియర్ డేస్ ఆర్ 3 weeks, రైట్? యాక్ట్లో 21 క్లియర్ డేస్ అనే చెప్పారు నాన్న, నేను 3 weeks అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది, రైట్? సో అంటే మీటింగ్కి 3 వారాల ముందు అట్లీస్ట్ మెంబర్స్కి నోటీస్ అందితే వాళ్ళు దాంట్లో ఉన్న దాని మీద చదివి అవగాహన చేసుకొని మీటింగ్ వచ్చి కూర్చుంటారు. సో దాని మీద ఓటింగ్ లో ఏం ఓట్ వేయాలనేది ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుంటారు. సో ఒకవేళ మెంబర్ గనక ఈ నోటీస్ లో ఏదైనా, సో మెంబర్ నోటీస్ లో ఏదైనా బిజినెస్ ని ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే, రైట్, మనకి 2 ప్రొవిజన్స్ చెప్తాను. సెక్షన్ 111 అండ్ సెక్షన్ 115. ఇది మన మెటీరియల్లో 7.39 పేజ్లో ఉంటుంది, రైట్? సో అంటే ప్రాపర్లీ కాల్డ్లో ప్రాపర్ అథారిటీ, ప్రాపర్ నోటీస్లో అవన్నీ చదువుకొని అలాగే ఆర్డినరీ బిజినెస్, స్పెషల్ బిజినెస్ చదివిన తర్వాత ఇమ్మీడియట్ గా మనం చదవాల్సింది ఏంటన్నా సెక్షన్ 111 అండ్ సెక్షన్ 115, రైట్? సో సెక్షన్ 111 అనేది ఏంటి అంటే
So section 111, circulation of members resolution. Circulation of members resolution. సో ఈ సెక్షన్ యూజ్ చేసుకొని ఎవరైనా మెంబర్ ఏం చేయొచ్చు అంటే వాడు దేని మీద అయితే మాట్లాడదాం అనుకుంటున్నాడో, రైట్, లేదా వాడిదైనా రెజల్యూషన్ ని ప్రపోజ్ చేస్తున్నట్లయితే, రైట్, దాన్ని ఈ సెక్షన్ ద్వారా నోటీస్ లో ఇంక్లూడ్ చేయించవచ్చు. ఈ సెక్షన్ ద్వారా నోటీస్ లో ఇంక్లూడ్ చేయించవచ్చు, రైట్. సో ఈ సెక్షన్ ని మిస్యూటిలైజ్ చేస్తారు. సో ఒక షేర్ ఉన్నాడు, 2 షేర్లు ఉన్నాడు కూడా ఏదో ఒక నోటీస్ ఇచ్చి పడేశాడు అనుకోండి, కంపెనీ వాటన్నిటిని మళ్ళీ ఇంక్లూడ్ చేయడం ఇదంతా చాలా పెద్ద పని. సో అందుకోసం ఒక థ్రెషోల్డ్ లిమిట్, అంటే మిస్యూజ్ నుంచి అడ్డుకోవడం కోసం ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెట్టారు. సో ఏంటి ఆ థ్రెషోల్డ్ లిమిట్ అంటే, సో అంటే వ్యాలిడ్ రిక్విజిషన్, ఇది సర్క్యులేషన్ ఆఫ్ మెంబర్స్ రెజల్యూషన్ అంటే మెంబర్ సెక్షన్ 111 కింద సెక్షన్ 111 యూజ్ చేసుకోవాలి అంటే, రైట్, దానికి వ్యాలిడ్ రిక్వెస్ట్ రావాలి. సో వ్యాలిడ్ రిక్వెస్ట్ రావడానికి ఇక్కడ మనకి షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీ, షేర్ క్యాపిటల్ లేని కంపెనీ, రైట్. షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీ అయితే కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాను. అదే షేర్ క్యాపిటల్ లేదు, గ్యారంటీ కంపెనీ, సో మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ ఓటింగ్ పవర్ అంటాడు. ఒక్కడికే ఉండాల్సిన పని లేదు, కలెక్టివ్ గా. సే నా దగ్గర ఒక 2% షేర్స్ ఉన్నాయి, నేను ఒక పర్టికులర్ రెజల్యూషన్ ని మూవ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే నోటీస్ లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ 10% లేదు కదా అని చెప్పి నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. మిగిలిన మెంబర్స్ ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరి దగ్గర సంతకాలు పెట్టించుకుంటూ, రైట్, వాళ్ళ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి చూసుకొని, రైట్, వాళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకొని అది 10% చేరింది అనుకోండి, ఇప్పుడు ఈ సంతకాలు, రైట్, అలాంగ్ విత్ ప్రపోజ్డ్ రెజల్యూషన్ నేను తీసుకెళ్లి కంపెనీలో డిపాజిట్ చేయొచ్చు. కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, అంటే రిజిస్టర్డ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, రిజిస్టర్డ్ ఆఫీస్ లో ఈ రిక్విజిషన్ ని మనం ఫైల్ చేస్తాం, రైట్. సో వ్యాలిడ్ రిక్విజిషన్ చేయాలి అంటే మినిమం ఎంత కావాలన్నా మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఉన్నవాళ్ళు కలెక్టివ్లీ, ఒకడైనా పర్లేదు, కలెక్టివ్ గా అయినా పర్లేదు, రైట్, ఆ రిక్విజిషన్ మీద సైన్ చేసి కంపెనీకి పంపిస్తాం, రైట్. అయితే మీటింగ్ ఎల్లుండి అనగా ఇవాళ నువ్వు రిక్విజిషన్ ఫైల్ చేసావు, రైట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు సర్క్యులేట్? అసలు నోటీస్ ఇంత ముందు పంపిస్తున్న ఉద్దేశమే ఏంటి? ఈ నోటీస్ లో ఉన్న బిజినెస్ అంతా చదువుకొని అర్థం చేసుకొని మెంబర్ మీటింగ్ వచ్చి మాట్లాడతాడని. అలాంటిది నువ్వు ఇమ్మీడియట్ గా మీటింగ్ ఎల్లుండనగా, రైట్, ఒక మెంబర్ ఇలా నోటీస్ ఇచ్చేసి నేను దీని మీద డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, రైట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సర్క్యులేట్, రైట్. ఒకవేళ మనం ఏదో సర్క్యులేట్ చేసినా సరే, రైట్, మెంబర్స్ కెనాట్ డైజెస్ట్, రైట్, దట్ ఇన్ఫర్మేషన్, రైట్. కాబట్టి దానికి మినిమం ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి అని మనకి ఒక ఇది చెప్తాను నేను. సో టైమ్ ఆఫ్ డిపాజిట్, సో టైమ్ ఆఫ్ డిపాజిట్, డిపాజిట్ ఎక్కడ చేయాలి? రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీలో చేయాలి. రిజిస్టర్డ్ ఆఫీస్ లో చేయాలి. సో డిపాజిట్ ఎప్పట్లోగా చేయాలి అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. అదొకవేళ రెజల్యూషన్ అయితే, అదొకవేళ జస్ట్ సర్క్యులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే, నథింగ్ బట్ మీకు స్టేట్మెంట్ అంటాడు, రైట్. సో ప్రపోజ్డ్ రెజల్యూషన్ ఒకవేళ దాని మీద ఏదో ఓటింగ్ జరగాలి, రెజల్యూషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాడు, దానికి ఒక టైం లిమిట్ అప్లై అవుతుంది. జస్ట్ ఒక స్టేట్మెంట్, ఒక ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, డైరెక్టర్ అలా చేశాడు, డైరెక్టర్ ఇలా చేశాడు, ఇలా జరిగింది అలా జరిగింది, ఏదో జస్ట్ ఒక స్టేట్మెంట్ సర్క్యులేట్ చేద్దాం అంటే మెంబర్స్ అందరికి తెలియబరుద్దాం అనుకుంటున్నాడు, రైట్. స్టేట్మెంట్ సర్క్యులేట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో స్టేట్మెంట్ సర్క్యులేట్ చేద్దాం అనుకుంటే ఒక టైం లైన్, రెజల్యూషన్ ఇంటెండెడ్ రెజల్యూషన్ అయితే కనుక ఒక టైం లైన్. సో రెజల్యూషన్ పాస్ అవ్వాల్సింది అనుకోండి మినిమం 6 weeks బిఫోర్ డేట్ ఆఫ్
జనరల్ మీటింగ్, రైట్? అంటే మినిమం ఇక్కడ మనకి 3 వీక్స్ అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో 3 వీక్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే మినిమం 6 వీక్స్ ముందు ఇలా వ్యాలిడ్ రిక్వెజిషన్ ఇస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని చదివి, రైట్, నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ లో ఇంక్లూడ్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తారనమాట, రైట్? సో రెజల్యూషన్ అయితే కనుక మినిమం 6 వీక్స్ ముందు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన కంపెనీలో డైరెక్టర్లు చాలా కన్నింగ్ అని, రైట్? ఈ రెజల్యూషన్ కాపీ సెక్షన్ 111 యూస్ చేసుకుంటూ ఒక మెంబర్ ఇచ్చినటువంటి నోటీస్ చూసి దాంట్లో మళ్ళీ అన్ని వ్యాలిడ్ రిక్వెజిషన్స్ ఉన్నాయి, అంటే 1/10 ఆఫ్ ద ఓటింగ్ పవర్ సంతకాలు ఉన్నాయి, ఆ సంతకాలు మ్యాచ్ అయ్యాయి, రైట్? ఎవరిది ఫోర్జరీ సంతకాలు కాదు, అన్ని మ్యాచ్ అయిపోయాయి, చాలా పర్ఫెక్ట్ గా నోటీస్ ఇచ్చాడు, రైట్? సో ఇగ్నోర్ చేయలేని పరిస్థితి, ఖచ్చితంగా నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ లో పెట్టి పంపించాలి, రైట్? అవును, నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ కి ముందు 6 వీక్స్ ముందు ఇవ్వాలి కదా, మనం ఈ లోపే ఫిక్స్ చేసేద్దాం మీటింగ్, రైట్? ఇవాళ నోటీస్ ఇచ్చాడు, రైట్? మనకేంటి 21 క్లియర్ డేస్ చాలు, రైట్? కాబట్టి ఇక్కడ నుంచి 4 వీక్స్ లో మీటింగ్ పెట్టేసేయండి, నోటీస్ అక్కడక్కడ తయారు చేసేసి దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే జనరల్ మీటింగ్ కి ముందు 6 వీక్స్ ముందు రావాలి, డిపాజిట్ చేయాలి ఇది, కానీ మీటింగ్ 5 వీక్స్ లోనే ఉంది, సో ఇది వ్యాలిడ్ రిక్వెజిషన్ కాదు అని దాన్ని పక్కకు తోసేద్దాం అని చెప్పి ఆలోచన. అందుకే యాక్ట్ లో ఏమని చెప్పారంటే క్లియర్ గా, ఒకవేళ సెక్షన్ 111 కింద నోటీస్ ఇచ్చావు నువ్వు, నోటీస్ ఇచ్చిన తరువాత జనరల్ మీటింగ్ ని ఫిక్స్ చేశారు, అది కూడా ఎలా ఫిక్స్ చేశారు, ఈ 6 వీక్స్ లోపే ఫిక్స్ చేశారు. సో అటువంటిప్పుడు ఈ షార్టర్ నోటీస్ ఏదైతే ఉందో అది వ్యాలిడే, అంటే ఈవెన్ దో 6 వీక్స్ ముందు ఇవ్వకపోయినా సరే, రైట్, దాన్ని కన్సిడర్ చేయాల్సిందే. ఒకవేళ సంతకాలు అన్ని పక్కాగా పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే దాన్ని కన్సిడర్ చేయాలి, రైట్? సో అది మినిమం 6 వీక్స్ ముందు. జస్ట్ సర్క్యులేషన్ అనుకోండి, జస్ట్ ఏదో ఒక స్టేట్మెంట్ ఏదో సర్క్యులేట్ చేద్దాం అనుకుంటున్నాడు, అదైతే కనుక, రైట్, మినిమం 2 వీక్స్. మినిమం 2 వీక్స్ అంటే ఆల్రెడీ నోటీస్ పంపించాం కదా, ఒక 1 వీక్ ఎలాప్స్ అయిపోయింది, రైట్? మినిమం 2 వీక్స్ ముందు స్టేట్మెంట్ అయితే 2 వీక్స్ ముందు, ఇంటెండెడ్ రెజల్యూషన్ అయితే కనుక 3+3 వీక్స్, మొత్తం 6 వీక్స్ ముందు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఒకవేళ సార్ మరి స్టేట్మెంట్ లో కానీ రెజల్యూషన్ లో కానీ కంపెనీ పరువు తీసే విధంగా లేదా ఇది అసలు అన్నెసెసరీ, చాలా బేస్లెస్ అలిగేషన్స్ ఇవన్నీ ఈ స్టేట్మెంట్ లో ఉన్నవి కానీ లేదా ప్రపోజ్డ్ రెజల్యూషన్ ఏదైతే ఇవన్నీ కంపెనీ పరువు తీసే విధంగా ఉన్నాయి, రైట్? ఇట్ ఈస్ అబ్యూజ్ ఆన్ ద కంపెనీ. డైరెక్టర్స్ దాన్ని సర్క్యులేట్ చేయకూడదు అనుకుంటున్నారు, సర్క్యులేట్ చేయకపోతేనేమో దే ఆర్ పనిషబుల్, రైట్? ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ హూ ఈస్ ఇన్ డిఫాల్ట్ షల్ బి లయబుల్ టు ఏ పెనాల్టీ ఆఫ్ 25,000, మరి రైట్ 25,000 పెనాల్టీ పడుతుంది, మళ్ళీ మీటింగ్ కూడా రైట్ వ్యాలిడ్ అవ్వదు, రైట్? సో మరి ఎలాగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చింది, కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేసుకుంటుంది, అయ్యా సెక్షన్ 111 కింద ఒక నోటీస్ పంపించాడు, ఆ నోటీస్ ని ఇప్పుడు నేను సర్క్యులేట్ చేయాలి, కంపెనీ యొక్క మెంబర్స్ అందరికీ నేను సర్క్యులేట్ చేయాలి, అలా సర్క్యులేట్ చేసినట్లయితే కంపెనీ పరువు పోతుంది, పోనీ ఏవైతే అలిగేషన్స్ చేశాడో స్టేట్మెంట్ లోవి వాటికి ఎటువంటి ఆధారాలు లేవు, రైట్? కాబట్టి దీన్ని సర్క్యులేట్ చేయకుండా అడ్డుకోండి అని సెంట్రల్ గవర్నమెంట్ కి అప్లై చేస్తే దానికి మళ్ళీ అప్లికేషన్ ఫీజులు అన్నీ ఉంటాయి, రైట్? అప్లై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సాటిస్ఫైస్, రైట్, మనం సర్క్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంకా కోపం వచ్చింది అనుకోండి, అంటే ఇది ఏదైతే స్టేట్మెంట్ పంపమని చెప్పి లేదా రెజల్యూషన్స్ పంపమని చెప్పి ఫైల్ చేసిన వాటిలో ఎలిగేషన్స్ చూసి సెంట్రల్ గవర్నమెంట్ కోపం వచ్చింది అనుకోండి, ఎవరైతే ఈ డిపాజిట్ చేశారో స్టేట్మెంట్ సర్క్యులేట్ చేయమని చెప్పి డిపాజిట్ చేశారో వాళ్ళకి ఆర్డర్ ఇస్తుంది. మరి కంపెనీకి సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేయడానికి ఖర్చు అయింది కదా, ఆ ఖర్చును రియంబర్స్ చేయమని చెప్పి ఆర్డర్ కూడా ఇస్తుంది. అంటే ఎంసీఏ సైట్ లో ప్రతిదీ డబ్బులేనా, రైట్? సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి రెజల్యూషన్ సర్క్యులేట్ చేయకూడదు అనుకున్నారు, ఇమీడియట్ గా ఎంసీఏ సైట్ లోకి వెళ్ళి రైట్ ఒక ఫామ్ ఫిల్అప్ చేసి రైట్ మనీ సర్వీస్ ఛార్జ్ పే చేసి సబ్మిట్ నొక్కుతారు, రైట్? సో ఇప్పుడు ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గెలిచారనుకోండి, సర్క్యులేట్ చేయాల్సిన అవసరం లేదనుకోండి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరైతే ఈ స్టేట్మెంట్ డిపాజిట్ చేశారో రైట్ ఆ డిపాజిట్ చేసిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ కంపెనీకి అయిన ఖర్చులు
అన్ని కూడా భరించమని చెప్తుంది. రైట్. అలాగే ఈ స్టేట్మెంట్ సర్క్యులేట్ చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది ఈ రిక్విజిషనిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీతో డిపాజిట్ చేయాలి. రైట్. ఈ స్టేట్మెంట్ ఎవరైతే ఇస్తున్నారో ఒకవేళ నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ పంపించక ముందే అంటే 6 weeks ముందే నువ్వు రిజల్యూషన్ కాపీ ఇచ్చావు కాబట్టి అది నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ లో వెళ్ళిపోతుంది. అప్పుడే అవసరం లేదు. స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వచ్చు అని చెప్పాము, నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. రైట్. 2 weeks లోపు, మినిమం 2 weeks ముందు ఇవ్వచ్చు. రైట్. సో అటువంటిప్పుడు మాత్రం మళ్ళీ ఇవన్నీ కూడా మనం సర్క్యులేట్ చేయాలి కదా, ప్రింటింగ్ చేయాలి, సర్క్యులేట్ చేయాలి, స్టాంపులు అతికించాలి. మరి ఈ డబ్బు అంతా కూడా రిక్విజిషనిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీకి డిపాజిట్ చేయాలి. రైట్. సో ఒకవేళ కంపెనీ ఏంటంటే వీలైనంత ఇదేమి సర్క్యులేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా మరి పంపించడానికి లేదు కదా, వాటన్నిటి ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేయాలి, అడ్రస్ రాయాలి, అతికించాలి, ఇదంతా పెద్ద పని. సో ఇమీడియట్ గా పంపించలేరు. కాబట్టి కంపెనీ ఎన్ని రోజుల ముందు పంపించాలి అంటే మినిమం అట్లీస్ట్ 1 week ముందు సర్క్యులేట్ చేయాలి. మెంబర్స్ అందరికీ కూడా 1 week ముందు సర్క్యులేట్ చేయాలి. ఒకవేళ సర్క్యులేట్ చేయలేని పరిస్థితి, పేపర్లో ప్రింట్ చేయి, 2 పేపర్లు, ఒకటి ఇంగ్లీషు ఒకటి లోకల్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ లో పబ్లిష్ చేయి. రైట్. సో సర్క్యులేషన్ ఆఫ్ మెంబర్స్ రెజల్యూషన్ 1/10 ఆఫ్ ద పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ మినిమం హోల్డ్ చేసిన వాళ్ళు సెక్షన్ 111 యూజ్ చేసుకుని ఒకటి దగ్గర ఉండొచ్చు లేదా కలెక్టివ్ గా కలిపి సైన్లు చేసినా సరే రిక్విజిషన్ ని కంపెనీతో డ్రాప్ చేస్తారు. కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో రిజిస్టర్డ్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తారు. ఎన్ని రోజుల్లోపు డిపాజిట్ చేయాలి, ఒకవేళ ఇంటెండెడ్ రెజల్యూషన్ అయితే కనుక డేట్ ఆఫ్ జనరల్ మీటింగ్ కి 6 weeks ముందు డిపాజిట్ చేయాలి. ఒకవేళ నువ్వు రిజల్యూషన్ రిక్విజిషన్ ఇచ్చిన తర్వాత షార్టర్ పీరియడ్ లో జనరల్ మీటింగ్ ఫిక్స్ చేశారు, అటువంటిప్పుడు ఇది వ్యాలిడ్ నోటీస్ కింద సర్వ్ చేయబడుతుంది. రైట్. ఒకవేళ స్టేట్మెంట్ అయితే కనుక జస్ట్ రెజల్యూషన్ దాని మీద ఓటింగ్ ఏమీ లేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మెమరాండం ఇద్దాం అనుకుంటున్నాం. రైట్. అటువంటిప్పుడు జనరల్ మీటింగ్ కి మినిమం 2 weeks ముందు నువ్వు ఆ స్టేట్మెంట్ ని కంపెనీకి పంపించినట్లయితే కంపెనీ దాన్ని సర్క్యులేట్ చేయాలి. అట్లీస్ట్ 1 week ముందు సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేయలేకపోతే కనుక 2 న్యూస్ పేపర్లో ప్రింట్ చేయాలి. రైట్. ఒకవేళ కంపెనీ దాన్ని సర్క్యులేట్ చేయకూడదు అనుకుంటే కనుక దాని అంతటా నిర్ణయం తీసుకోకూడదు, సెంట్రల్ గవర్నమెంట్ కి అప్లై చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే మాత్రమే సర్క్యులేషన్ చేయకుండా ఆపగలదు. రైట్. ఇది సర్క్యులేషన్ ఆఫ్ మెంబర్స్ రెజల్యూషన్. సెక్షన్ 115 ఇది ఓన్లీ restricted purposes na resolution requiring special notice. రైట్. పేరులోనే ఉంది స్పెషల్ నోటీస్. రైట్. అంటే బాగా ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ సెక్షన్ 115 కిందకి వస్తాయి. రైట్. ఇది ఓన్లీ present 4 purposes మాత్రమే. రైట్. present 4 purposes మాత్రమే. రెజల్యూషన్ రిక్వైరింగ్ స్పెషల్ నోటీసు ఏ కేసెస్ లో అంటే ఏఓఏలో అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఏదైనా పర్టికులర్ ఇష్యూకి సెక్షన్ 115 కిందే నోటీస్ ఇవ్వాలి అని చెప్పి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో రాసుకుంటే ఓకే. జనరల్ గా కంపెనీస్ అంటే ఎంసీఏ సైట్ లో ఉన్న ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ని అడాప్ట్ చేసుకుంటాయి. సో అలా అడాప్ట్ చేసుకున్న ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో అయితే రైట్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే 4 పర్పస్లు తప్ప ఇంకేమీ ఉండవు. అలా కాకుండా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ని స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకొని అమెండ్ చేసుకుంది అనుకోండి, అమెండ్ చేసుకొని ఈ పర్టికులర్ రెజల్యూషన్స్ కి సెక్షన్ 115 కిందే నోటీస్ ఇవ్వాలి అని చెప్పి ఇస్తే కనుక రైట్ ఆ పర్పసెస్ లేదా రైట్ యాక్ట్ లో చెప్పిన పర్పసెస్ 4. అందులో డైరెక్టర్ కి సంబంధించిన 2, ఆడిటర్ కి సంబంధించిన 2. అపాయింట్మెంట్ రిమూవల్, అపాయింట్మెంట్ రిమూవల్. రైట్. సో ఎవరైనా మెంబర్ కి జనరల్ మీటింగ్ లో అపాయింట్ అవబోతున్న డైరెక్టర్ నచ్చలేదు. రైట్. సో ఎవరినైతే అపాయింట్ చేస్తున్నామో ఆ డైరెక్టర్ ని అపాయింట్ చేయకూడదు
అని చెప్పన్నా, లేకపోతే ఆ ప్లేస్ లో ఇంకెవరైనా డైరెక్టర్ ప్రపోజ్ చేస్తున్నా, రైట్? సో అంటే అలాగే ఎవరైతే ఆడిటర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఆడిటర్ ని జనరల్ గా ప్రతి సంవత్సరం ఒకసారి మనం రీఅపాయింట్ చేస్తూ ఉంటాం, రిటైరింగ్ ఆడిటర్ ని. ఆ రిటైర్ అవుతున్న ఆడిటర్ ని మళ్ళీ అపాయింట్ చేయకూడదు అన్న, అంటే వాడిని తీసేయాలన్నా, లేదా ఆ ఆడిటర్ ప్లేస్ లో కొత్త వాడిని అపాయింట్ చేయాలి అన్న, ఈ 4 ఇష్యూస్ కి సెక్షన్ 115 కింద మాత్రమే నోటీస్ ఇవ్వాలి, రైట్? సో జనరల్ గా డైరెక్టర్ అపాయింట్ చేయాలి, లేదా ఆడిటర్ అపాయింట్ చేయాలి, డైరెక్టర్ అపాయింట్ చేయాలన్నారు అనుకోండి, రైట్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక ముగ్గురు రిటైర్ అవుతున్నారు, ఆ ముగ్గురులో ఇంకో ముగ్గురిని అపాయింట్ చేయాలి. దానికి 5 నామినేషన్లు వచ్చాయనుకోండి, 5గురు డైరెక్టర్లు నామినేషన్ వచ్చాయనుకోండి, ఓటింగ్ జరుగుతుంది. సో గెలిచిన వాళ్ళు ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోకి వెళ్ళి కూర్చుంటారు, రైట్? సో ఎవరైనా మెంబర్ కొత్తగా ఇంకో డైరెక్టర్ని ఎవరైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు, రైట్? అలా ప్రపోజ్ చేయాలి అంటే కనుక సెక్షన్ 115 యూజ్ చేసుకోవాలి, రైట్? సో సెక్షన్ 1 కింద కూడా రెజల్యూషన్స్ పాస్ చేయించవచ్చు. సే ఇప్పటిదాకా డైరెక్టర్స్ కి బారోయింగ్ పవర్స్ 50 lakhs ఉన్నాయనుకోండి, 50 lakhs కాదు 25 lakhs చేద్దాము అని ఎవరైనా మెంబర్ అన్నాడు అనుకోండి, అది ఇంటెండెడ్ రెజల్యూషన్, రైట్? సో అలాంటి వాటన్నిటికీ సెక్షన్ 111, రైట్? కానీ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ కానీ, రిమూవల్ ఆఫ్ ఆడిటర్ కానీ, లేకపోతే అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ లేకపోతే రిమూవల్ ఆఫ్ డైరెక్టర్ కానీ, దీనికి సంబంధించింది ఏదైనా డిస్కషన్ చేద్దాము అంటే ఏ సెక్షన్ కింద ఇవ్వాలి నోటీస్? సెక్షన్ 115 కింద ఇవ్వాలి, రైట్? సర్క్యులేషన్ ఆఫ్ మెంబర్స్ రెజల్యూషన్ కి, రెజల్యూషన్ ఆఫ్ స్పెషల్ నోటీస్ కి, రెజల్యూషన్ రిక్వైరింగ్ స్పెషల్ నోటీస్ కి ఇదే డిఫరెన్స్. మనం ఏవైతే 4 చెప్పునో ఆ 4 తప్పించి మిగిలిన వాటికి ఏదైనా సరే మనం సెక్షన్ 111 యూజ్ చేయొచ్చు, రైట్? సో నువ్వు పొరపాటున ఇప్పుడు ఎవరైతే రిటైర్ అవుతున్నారో డైరెక్టర్, వాడి ప్లేస్ లో కొత్త వాడిని డైరెక్టర్ గా అపాయింట్ చేద్దామని నువ్వు ఒక రెజల్యూషన్ ని ప్రపోజ్ చేస్తున్నావు, దాన్ని టైప్ చేసేటప్పుడు టైప్ ఐఎమ్ హియర్ బై సర్వింగ్ నోటీస్ అండర్ సెక్షన్ 111 అన్నావు అనుకో, అది ఇన్వాలిడ్ అయిపోతుంది. నువ్వు ఏ సెక్షన్ యూజ్ చేసుకుని ఇవ్వాలి నోటీస్? నువ్వు సెక్షన్ 115 యూజ్ చేసుకుని ఇవ్వాలి. సో సెక్షన్ 115 కనుక యూజ్ చేసుకొని ఇస్తే, రైట్, అది రెజల్యూషన్ రిక్వైరింగ్ స్పెషల్ నోటీస్. ఓన్లీ ఈ పర్పసెస్ అయినా సరే, అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఒకవేళ ఇంకేదైనా పర్పసెస్ ని మెన్షన్ చేసుకుంటే వాటిని కూడా సెక్షన్ 115 కింద మనం నోటీస్ ఇవ్వచ్చు, రైట్? ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఇంకా ఏం చేయడం మొదలు పెడతారు? ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇవ్వడం మొదలు పెడతారు, అవసరం ఉన్నా లేకపోయినా సరే, రైట్? ఏదో ఒక నోటీసులు ఇస్తుంటారు. కాబట్టి దీనికి కూడా ఒక థ్రెషోల్డ్ లిమిట్, మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం, రైట్, ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. సో ఏంటి థ్రెషోల్డ్ లిమిట్ అంటే, రైట్, మినిమం 1% ఆఫ్ ద షేర్ క్యాపిటల్, సో షేర్ క్యాపిటల్ ఉంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. ఒకవేళ షేర్ క్యాపిటల్ లేకపోతే అంటే గ్యారంటీ కంపెనీ అయి ఉంటే కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1% ఆఫ్ ఓటింగ్ పవర్. షేర్ క్యాపిటల్ ఉన్నట్లయితే, రైట్, మినిమం 5 lakhs, రైట్? So holding not less than 1% of total voting power, or holding shares on which such sum not exceeding 5 lakhs as may be prescribed, రైట్? అని చెప్పి, రైట్, మనకి ఇక్కడ లీగల్ రిక్వైర్మెంట్స్ లో చెప్తాను, రైట్? సో టైం లిమిట్, ఎన్ని రోజుల ముందు డిపాజిట్ చేయాలి? సో టైం లిమిట్ కనుక చూస్తే, ఇక్కడ చూద్దాం నాన్న, ప్లేస్ సరిపోదు.
సో ఇది ఎలాగో మనం 3 weeks అని చెప్పుకుంటున్నాం నోటీస్ కి జనరల్ మీటింగ్ కి, రైట్. సో డేట్ ఆఫ్ మీటింగ్ కి మాక్సిమం 3 months ముందు, మినిమం 14 days ముందు, అంటే 2 weeks ముందు అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ కేసులో స్టేట్మెంట్ అయితే కనుక మినిమం 2 weeks అన్నాడు, యాక్ట్ లో 14 days అని చెప్పలా, ఇక్కడ మాత్రం 14 days అని చెప్తున్నాడు. ఇవి డిఫరెన్సెస్ చూడాలి. 14 days చెప్తే మనం 14 days రాయాలి, 2 weeks అని చెప్తే 2 weeks అనే రాయాలి. ఇక్కడ నేను 21 days ని 3 weeks అని ఎందుకు మార్చానంటే అన్ని వీక్స్ లో ఉన్నాయి కాబట్టి కంపారిజన్ ఈజీగా ఉంటుంది అని చెప్పి రాశాను అంతే, రైట్. సో సెక్షన్ 115 కింద నోటీస్ ఇవ్వాలి అంటే కనుక మాక్సిమం 3 months ముందు, మినిమం 14 days ముందు రెజల్యూషన్ నోటీస్ పంపిస్తే దాన్ని సర్క్యులేట్ చేస్తారు, రైట్. సో సర్క్యులేట్ చేయడం కుదరకపోతే ప్రింటింగ్, రైట్, ఇవన్నీ కూడా రైట్. సో ఇవన్నీ ఒకవేళ సర్క్యులేట్ చేయడం కుదరకపోతే కనుక పేపర్లో ప్రింట్ చేయడం, రైట్, ఇవన్నీ కూడా కామన్ రూల్స్, రైట్. సో ఇది మనకి రిజల్యూషన్ రిక్వైరింగ్ స్పెషల్ నోటీస్ కి అలాగే సర్క్యులేషన్ ఆఫ్ మెంబర్స్ రిజల్యూషన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్.